హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం వ్లాగ్ చూసేద్దాం. సాటర్డే ఈరోజు అండ్ ఈ రోజు నాకు వీక్ ఆఫ్ అనమాట. సో సాటర్డే అండ్ సండే వీక్ ఆఫ్ కదా. అండ్ వీక్ ఆఫ్ కాకపోయినా కూడా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అది ఫస్ట్ నేను లేయగానే మా ఆయన్ని అస్సలు నిద్రపోనియను. హాయ్ చెప్పమంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనమాట. ఇంకా అసలు నిద్రపోనియను, అటు ఇటు తిరుగుతా ఉంటే నేనైతే ఫస్ట్ నిద్రలేయంలో ఈయన క్వైట్ ఆపోజిట్. నేను నిద్రలేయంలోనే ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయితేనే నాకు పని చేయబుద్ధి అవుతుంది, లేదంటే ఏదో నిద్ర ముంపుగా అట్లా ఉంటది. అండ్ అమ్మమ్మ ఇంకా పడుకొని ఉంది అంటే లేచి ఇల్లు చిమ్మి ముగ్గేసి పడుకుంది అనమాట. నేను బెండ్ అవ్వకూడదు అని చెప్పారు. కొంచెం చెప్పాను కదా ఆల్రెడీ బ్లాగ్ లో బెడ్ రెస్ట్ అని చెప్పి. ఇప్పుడిప్పుడే కొంచెం బెటర్గా ఉంది. అండ్ ఇది కూడా ఈయనకైతే వంట పరంగా ఎన్ని చెప్పినా ఏమైనా తినాలని ఉంది చెప్పడా చేస్తాడు, కానీ స్టిచ్చింగ్ పనులు అస్సలు చేయడు. బట్ తప్పలేదు పాపం. అది కొంచెం ప్రెషర్ యూస్ చేసి పెట్టాలి కదా. ఫ్రేమ్ చాలా గట్టిగా ఉంటుంది. అది ఫ్రేమ్ కి అవి పెడుతున్నాం కదా క్లిప్స్, అవి చాలా గట్టిగా ఉంటాయి. సో నేను పెట్టకూడదు అని చెప్పి పాపం కష్టపడి పెడుతున్నాడు. జనరల్ గా అయితే మిషన్ వర్క్స్ మీద అస్సలు అస్సలు కొంచెం కూడా హెల్ప్ చేయడు. చెప్పాలంటే ఎందుకో ఈ వర్క్ అసలు నచ్చదు. ఈ మగోళ్ళంతా అంతే ఉంటారేమో. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ లోనే చూపించాను కదా, టీ పెడుతున్నాడు. టీ ఎక్కువ శాతం ఈయనే పెడతాడు, ఎక్కువ మోస్ట్లీ 99%. అండ్ తిట్టుకోవద్దు మీ ఆయనతో టీ పెట్టించుకుంటావా అని. ఈవినింగ్ నేనే పెడతా అంటే ఈయన ఉండాలి ఈవినింగ్, నాకు అమ్మమ్మకి పెట్టుకుంటాం అనమాట ఇద్దరిమి. అండ్ ఇంట్లో పనుల విషయాలకు వస్తే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటది. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ గా నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, కొంచెం బైక్ మీద నుండి పడిపోవడం వల్ల కొంచెం ఇంటర్నల్ ఇంజురీ అయింది. సో దాని వల్ల ఏంటంటే అమ్మమ్మ వచ్చింది. ఇప్పటి వరకు అమ్మమ్మ లేదు యాక్చువల్గా, ఇంత ముందు నా దగ్గరే ఉండింది, కానీ ఇప్పుడు అమ్మమ్మ ఊర్లోనే ఉండింది. పత్తి సీజన్ ఫుల్ వర్క్ చేసుకుంటున్నారు, బట్ అమ్మమ్మ ఊర్లోనే ఉంది. కొంచెం బెడ్ రెస్ట్ వల్ల ఖచ్చితంగా కావాలి అని చెప్పి వచ్చిందనమాట. ఇంక ఇక్కడికి వచ్చి ఇంకా ఇంట్లో ఎలాగో అమ్మమ్మ ఉంది, ఈయన ఉన్నారు కాబట్టి నాకు పెద్దగా పని లేదు ఇంట్లోది. నేను ఇంకా స్టిచింగ్ వర్క్ చేస్తాను. అండ్ మీ ఆయనతో పనులు చేయించుకుంటున్నాను మాత్రం తిట్టుకోవద్దు. ఎన్ని చెప్పినా కూడా నాకు నిద్ర లేసిన దగ్గర నుంచి నిద్ర పోయేంత వరకు వర్క్ ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ అంటేనే అలాగా, ఎంత చిన్న బిజినెస్ అయినా అంతే, ఎప్పుడు ఏదో ఒకటి మనం చెయ్యాలి కానీ వర్క్ ఉంటేనే ఉంటది. ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను కదా, ఈ బ్లౌజ్ కి ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా ఏంటంటే పాపం వాళ్ళు తిరుపతి వెళ్తూ అడిగారు నన్ను స్టిచ్ చేయమని, అప్పుడు కటింగ్ చేశాను. బట్ ఆఫ్టర్ దట్ ఈ స్మాల్ యాక్సిడెంట్ వల్ల అది స్టిచ్చింగ్ చేయలేదు. నేను మిషన్ మీద పెట్టా కదా, హ్యాండ్స్ పోయాయి అనమాట. లైనింగ్ కట్ చేశాం కదా, సో అవి పోయాయి. తెప్పించి మళ్ళీ కటింగ్ చేసి చేస్తున్నా. మా అమ్మమ్మకి ఫేవరెట్ వర్క్ అనమాట. దారాలన్నీ ఇలా చిక్కుబడిని తీసుకొని చుట్టుకుంటూ ఉండాలంటే. యాక్చువల్గా మా ఆయన చాలా లేట్గా వెళ్తాడు ఆఫీస్కి. అంటే వాళ్ళ ఆఫీస్ ఓపెన్ అయ్యేసరికి 12 అలా అవుతుంది. అండ్ ఈ ల్యాప్టాప్ ఈయన దగ్గరే ఉంటుంది కాబట్టి కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్, కొంచెం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నట్టు చేస్తారు. ఫస్ట్ టైం ఇడ్లీలో కారం వేసుకొని, ఫస్ట్ టైం కాదు కానీ చాలా ఇయర్స్ అయిపోయింది ఇడ్లీ కారంతో తిని. ఆవిరి కుడుములు తింటాము కారం నెయ్యితోటి, అది కూడా నల్ల కారంతో తింటాము. బట్ చాలా డేస్ తర్వాత తిన్నాము, ఎందుకంటే మా ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి. జనరల్ గా టిఫిన్ డ్యూటీ ఈయనదే. అండ్ అన్నం కూరలు ఇంకా వాటి జోలికి పోడు, కానీ టిఫిన్ టీ వరకు చేస్తారు. ఆల్రెడీ నేను ఇంతకు ముందు మదర్ క్రియేషన్స్ ఛానల్లో చాలా సార్లు చెప్పుంటా. అండ్ ఆ ఛానల్ మీకు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ బయోలో ఉంటుంది. అండ్ ఖచ్చితంగా జీడిపప్పు తీసుకొనే వెళ్ళాలన్నమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, లేదంటే ఏదో ఫీల్ అయిపోతాడు అనమాట. తింటూ నడుస్తుంటాడు, నాకు భలే చిరాకు వచ్చింది. ఎందుకు అట్లా నడిచి వెళ్ళేటప్పుడు చేతిలో పట్టుకొని తింటా ఉంటావు అని చెప్పి. నాకు అట్లాగే ఇష్టం, నాకు అట్లానే అలవాటు అని చెప్పి గోల. ఇంక ఇది అయిపోయింది అనమాట బ్లౌజ్. ఇంకొకటేసారి ఓవర్లాక్ కూడా చేసేసి ఐరనింగ్ కూడా చేసేసి ఇచ్చేసామంటే ఇంకా ఆంటీ హెమ్మింగ్ చేసేస్తారు. అంటే హెమ్మింగ్ చేసిన తర్వాత అటు సైడ్ వాళ్ళ ఇల్లు వాళ్ళకి వచ్చేసారంటే అక్కడే తీసేసుకుంటారని చెప్పి అన్ని కంప్లీట్ చేసి పంపించేసాను. అండ్ ఈ అండర్ ఆర్మ్స్ దగ్గర ఓవర్లాక్ మాత్రం ముందు చేసేస్తాను యాక్చువల్గా అయితే. ఇంక ఈ లాస్ట్ ఓవర్లాక్ ఒక డే కుట్టినవి మొత్తం కలిపి ఒకటేసారి చేస్తాను. అండ్ ఈ ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ కి నీట్ ఫినిషింగ్ రావాలంటే. ఇప్పుడు మనం పైపింగ్ చేస్తాం కదా, రౌండ్ తిప్పిన దగ్గర కొంచెం లేచినట్టు ఉంటది కదా, సో అలా లేచినట్టు లేకుండా ఉండాలంటే ఐరన్ చేస్తే నీట్ గా కరెక్ట్ గా అలా నుంచి ఉంటది అనమాట. చాలా నీట్ గా ఉంటది బ్లౌజ్. అదే చూపిస్తున్నా ఇక్కడ నేను. అండ్ ఇంకా హెమ్మింగ్ పంపించాలి దీన్ని, బట్ వాళ్ళు నిన్న తీసుకోలేదు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సండే రోజు ఈ రోజు తీసుకున్నారు. అండ్ ఈ బ్లౌజ్ ఆల్రెడీ ముందు రోజు కుట్టాను. ఇంక 3 బ్లౌజెస్ పంపిస్తున్నా ఆల్రెడీ. ఇది ఫస్ట్ మార్నింగ్ కుట్టాను అనమాట. ఇంకా ఇది ఫస్ట్ కుట్టి అది తర్వాత స్టిచ్ చేసా కదా, అంటే 2 బ్లౌజెస్ కంప్లీట్ చేసా. యాక్చువల్గా ఈరోజు సాటర్డే కదా, చాలా స్టిచ్ చేయాలి అనుకున్నా కానీ చాలా చేయలేదు. బట్ ఓకేలే, ఈ 2 బ్లౌజెస్ స్టిచ్ చేశాను. ఒకటి ముందు రోజు స్టిచ్ చేసింది. ఈ 3 బ్లౌజెస్ కలిపి హెమ్మింగ్ అనేది పంపించేసా సాన్వి తోటి. సాన్విని పంపిస్తుంటే ఫుల్ టెన్షన్ ఉంటుంది కింద రోడ్ లో, కాకపోతే పక్కనే కానీ సేమ్, అంటే రోడ్ క్రాస్ చేయాల్సిన అవసరం ఏం రాదు.
బట్ స్టిల్ ఎందుకో తెలీదు రోజులు మంచిగా లేవు కదా! మరి ఇట్లా ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో అలా పంపిస్తుంటే ఎక్కువ స్టెప్స్ ఎక్కడం, దిగడం చేయొద్దనమాట నేను. ఇంకా అమ్మమ్మకి గూడా కొంచెం మోషన్స్ అయ్యి ఇప్పుడు సమ్మర్ కదా! అందరికీ అండ్ మ్యాంగోస్ వల్ల ఏమో తెలీదు గానీ అందరికీ మోషన్స్, వామిటింగ్స్ అంట. అండ్ తమ్ముడొచ్చాడు ఊరి నుండి. వాడికి అక్కడ సిగ్నల్ రాక నేను బ్రతిమలాడాను. నేను యాక్చువల్‌గా హాస్పిటల్‌లో ఉన్నానని చెప్పగానే వచ్చేసాడు. వస్తే ఒక 1 వీక్ ఉన్నాడు. ఇంకెళ్ళిపోయాడు. అంత ఆగమన్నా ఆగలేదు. ఇక్కడ నా రియాక్షన్ ఏంటంటే చాలా నెయ్యుంది. అప్ టు ఒక 1 కేజీ పైనుందనమాట. అందుకే ఆ రియాక్షన్ ఉంది. అండ్ తమ్ముడు వచ్చాడు. తమ్ముడితోటి పంపించిందనమాట అమ్మ. ఇంకేమైనా చెయ్యండి నెయ్యితోటి పిల్లలకి. ఇంకా నెయ్యి కంపల్సరీ కావాలి గదా! అని. వీడి ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే స్వీట్ ఇచ్చింది. ఎదురు ఫ్లాట్‌లో ఉండే అమ్మాయి స్వీట్ ఇచ్చిందనమాట. మార్నింగ్ కొంచెం తిన్నాడు. అది పక్కన పెట్టుకున్నాడు. అది మళ్ళీ తింటున్నాడు. అండ్ ఇంకా ఆ బ్లౌజులు 2 స్టిచ్ చేసిన తర్వాత టిఫిన్ చేస్తున్నా. ఒకటి అయిపోయింది. ఇప్పుడు కొంచెం త్వరగానే తింటున్నా. ఇంతకుముందు ఇలానే తినేదాన్ని. టిఫినే 4కి అలా చేసేదాన్ని. ఎందుకంటే లేయడమే మధ్యాహ్నం లేచేదాన్ని. ఇప్పుడు కొంచెం బెటర్ టైమింగ్స్. అంటే ఒక 9, 10 అట్లా లేస్తున్నా. పర్లేదు ఇప్పుడు కొంచెం బెటర్‌గా. ఇంతకుముందు ఏందంటే 12కి, 1కి లేచేదాన్ని. అంటే 4, 5 అయ్యేది పడుకునే వరకే. ఇప్పుడు ఆదిత్య కొంచెం బెటర్‌గా పడుకుంటున్నాడు. 1కి అట్లా పడుకుంటున్నాడు. సో, 9కి, 10కి అలా లేస్తున్నా. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోతే 8కే లెయ్యాలి. సో, కొంచెం ముందు పడుకోవాలి ఇంక అప్పటినుంచయితే. నేను యాక్చువల్‌గా అనుకున్నాను గానీ బలవంతంగా యేసుకున్నాను. సరే ఆకలేస్తుంది గదా! అని చెప్పి కారము, నెయ్యి అండ్ ప్యూర్ హోమ్‌మేడ్ ఘీ కదా! చాలా బావుంది. నేను చట్నీలో నార్మల్‌గా 2, 3 ఇడ్లీనే తినేదాన్ని. 5 ఇడ్లీ తిన్నాను. నేనే షాక్ చాలా డేస్ తర్వాత. ఇది ఆఫ్టర్‌నూన్ అన్నమాట. పప్పు యాక్చువల్‌గా నైట్ చేసిందది. నైట్ 12 అయితుంది ఆ పప్పు చేసేసరికే. సరే పప్పుంది గదా! అని చెప్పి అది వేడి చేసి ఇచ్చాను. కాసుగడ తిన్నాడన్నమాట. ఈడే మా తమ్ముడు. మా ఇద్దరికి పోలికలు ఉన్నాయేమో చెప్పండి. వీడే మా తమ్ముడన్నమాట. ఇంక సాన్వి వాడేసుకున్నాడని సాన్వి గూడా యేసుకొని తింటుంది. ఇంక ఊరికెళ్ళిపోయాడు గదా తమ్ముడు. అక్కడ అస్సలు సిగ్నల్ రావట్లేదంట. ఇంక అందుకని వచ్చాడు. యాక్చువల్‌గా సిగ్నల్ బానే వస్తది. ఇప్పుడు మరి చాలా టూ మచ్‌గుంది. చాలా సిగ్నల్ రావట్లేదు అని జెప్పి వచ్చాడు. తర్వాత నేను ఆ 2 కుట్టిన తర్వాత తిన్నాను. తిన్న తర్వాత నాకింక పెద్దగా స్టిచ్ చేయాలనిపించలేదు. సరే కాసేపు పడుకుందాం అనుకున్నా. నాకున్న ప్రాబ్లమ్ ఏంటంటే త్వరగా పడుకున్నెమ్మటే నిద్ర పట్టదు. నేను ఒక 20 మినిట్స్‌కి అలారం పెట్టుకుంటా. 20 మినిట్స్‌కి లేదా హాఫ్ అన్ అవర్‌కి అలారం పెట్టుకుంటా. నాకు తీరా నిద్ర పట్టేసరికి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అలా కొంచెం నిద్ర పట్టింది అనుకోగానే అలారం మోగిద్ది. ఇంక లేస్తాను. పోనీ అప్పుడైనా ఇంక అట్లా లేచాను అంటే ఇంక అస్సలు నిద్ర రాదు. మళ్ళీ అలారం పెట్టుకోకపోతే ఎక్కువ సేపు పడుకుంటానేమో. నేను పడుకున్నా అంటే ఎవరు లేపరనమాట ఇంట్లో. ఎందుకంటే కొంచెం వర్క్ చేస్తుంటాను గదా! పాపం పడుకుందిలే అంటారు. మా ఆయనైతే అసలు లేపడు. ఇంక లేచి ఫాస్ట్‌గా మిషన్ ఆగిపోయింది. అప్పటికే దారం తెగిపోయి. సో, థ్రెడ్ బ్రేక్ అయిందంటే మిషన్ ఆగిపోతది తెలుసు కదా మీకు. ఆగిపోయింది అప్పటికే. బట్ ఈ వర్క్ కంప్యూటర్ వర్క్ పెద్దగా ఏం కాలేదు ఈరోజు. ఎందుకు కాలేదంటే అది మధ్యలో జెర్రీ థ్రెడ్ ఆగిపోయిందన్నమాట. జెర్రీ థ్రెడ్ అయిపోయిందన్నమాట. అసలు ఈ వర్క్ ఉందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ వేయడం గూడా. నేను లేచేసరికి వీళ్ళిద్దరు నిద్రపోతున్నారు. అమ్మమ్మ, బుడ్డోడు. సాన్వి అయితే ఇంక ఇంటి నిండా ఏవో ఒకటి పెడతానే ఉంటది. టేబుల్స్, పెన్సిల్స్, బుక్స్ ఇంక మొత్తం గబ్బు గబ్బు చేస్తూనే ఉంటది ఇల్లు. అదేమంటే తిట్టా అంటే ఏడుస్తది. యాక్చువల్‌గా పడుకోక ముందే పప్పు వేడి చేశాను. అండ్ తర్వాత రైస్ గూడా నేనే పెట్టానన్నమాట. రైస్ పెట్టేసి పప్పు వేడి చేసి పడుకున్నా. ఇంక లేచాక ఇంకా రిమైనింగ్ ఏవైతే స్టిచ్ చేయాలో ఒక 5 బ్లౌజెస్ అయితే మెయిన్‌గా కంపల్సరీగా స్టిచ్ చేయాలి. సో, అవే స్టిచ్ చేస్తున్నానన్నమాట ఇక్కడ. ఇక్కడ సాన్వి ఎక్స్‌ప్రెషన్‌కి ఏంటంటే పోయి ఐసులు తెచ్చింది. అదే చేస్తుంది. ఈ ఐసులు చూసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తొస్తది వెంకటేష్ డైలాగు. ఏయో కలర్స్ ఏసి పుల్లలకి పెట్టి అమ్ముకుంటారని. కానీ సమ్మర్‌లో ఎందుకో ఇంకా తినాలనిపిస్తూనే ఉంటది. ఏదన్నా కూల్‌గా అలాగా. అండ్ ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న వాళ్ళవైతే వాళ్ళ ఫ్యామిలీ ఒక పెద్ద ఫ్యామిలీ వీళ్ళది. పెద్దదంటే ఇక నార్మల్ కాదు. ఎంతమంది ఉంటారో అంతమంది నా దగ్గరే స్టిచ్ చేయించుకుంటారు. యాక్చువల్‌గా వేరే ఫ్రాక్ అర్జెంట్ ఉంది మాదిరి. బ్లౌజ్‌లు ఆపేసి నాకది స్టిచ్ చేసి తను ఊరికెళ్తుంది పాప అనింది. బట్ పర్లేదులే అని చెప్పి ఎలాగో కట్ చేసున్నాను. సో, అలాగే వద్దులే పాపం అంటే ఒక్కొక్కసారి చాలా లేట్ చేస్తా. చాలా అంటే చాలా లేట్ చేస్తా. ఈసారి కూడా కొన్ని డేస్ అయిపోయింది ఇవి తీసుకొని గూడా. యాక్చువల్‌గా నాకు హెల్త్ ఈ యాక్సిడెంట్ కంటే ముందు తీసుకున్నా నేనివి. కానీ ఇట్లా బెడ్ రెస్ట్ అనేసరికి ఏం మాట్లాడలేదు, అడగలేదు. సో, అందుకని ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదులే అని స్టిచ్ చేశా. వీళ్ళ ఫ్యామిలీలో అయితే ఎంతమందుంటారో వీళ్ళు ముగ్గురు తోడికోడళ్ళు. ముగ్గురు తోడికోడళ్ళ సిస్టర్స్, వాళ్ళ అత్త వాళ్ళు అండ్ ముగ్గురు తోడికోడళ్ళ అమ్మ వాళ్ళ సైడ్‌లు ఫ్యామిలీ మొత్తం నా దగ్గరే స్టిచ్ చేయించుకుంటారు. చాలా మంది ఉంటారు. చాలా చేస్తారు. ఇంకా ఆ బ్లౌజ్ అయిపోయిందా ఇంకా గ్యాప్ కావాలి గదా మనకి. మళ్ళీ తినడం స్టార్ట్ చేశా. అంటే ఇప్పటి వరకు ఎన్ని స్టిచ్ చేసినట్టు ఇది థర్డ్ బ్లౌజ్ అంతే. థర్డ్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్టు.
3 కంప్లీట్ అయింది. అక్కడికి దగ్గర దగ్గర ఒక 4 అట్లా అయితున్నట్టుంది టైము. వీడు లేచాడనమాట. పోనీ తీసుకున్నా అంటే వాడికి కొత్తది కావాలని ఒకటే ఏడుస్తున్నాడు. నేను వాడు నిద్రపోతున్నాడు కదా అని సాన్వి అమ్మమ్మ వెళ్ళారనమాట షాప్‌కి. నిద్రపోతున్నాడు కదా అని మా వరకే తెచ్చారు. ఇంకా కొన్ని అంట్లుంటే అమ్మమ్మ కడిగేసిందనమాట. అమ్మమ్మ ఉంటే మోస్ట్‌లీ కొన్ని చేస్తది వర్క్స్. కొన్ని కాదు అన్నైనా చేస్తది గానీ, నేను ఇంకా మరీ కంప్లీట్‌గా ఓన్లీ స్టిచ్చింగ్ కాకుండా కొన్ని చేస్తుంటా నాకు వీలైనన్ని. యోగా చేస్తున్నారిక్కడ. నేను అప్పటి వరకు చేశాడు ఆదిత్య గాడు. నేను అలా ఫోన్ పెట్టానో లేదో కామ్‌గా కూర్చున్నాడు. ఈ పిల్లలతో వచ్చింది ఇదే. నేను అదే అనుకుంటా. మంచి మెమరబుల్‌గా వీడియోస్ తీసుకోవచ్చు, షూట్ చేసుకోవచ్చు అంటే అంతే. ఇంకా మా రిలేటివ్ వచ్చారనమాట. యాక్చువల్‌గా గృహప్రవేశానికి పిలిచాము. అప్పుడు వాళ్ళు శ్రీశైలం ట్రిప్‌లో ఉన్నారనమాట. అందుకని వచ్చారు. ఇంకా వచ్చి చూడ్డానికి ఇల్లు చూడ్డానికి వచ్చారనమాట. గృహప్రవేశానికి రాలేకపోయామమ్మా ఇట్లా అని చెప్పి. సో నేను వీడియో తీయలేదు బాగోదులే అని చెప్పి. అందులో మా ఊరోళ్ళు కాబట్టి నేను అసలు తీయను. ఎందుకంటే కొంచెం భయం, కొంచెం నర్వస్‌గా ఉంటుంది. ఏమనుకుంటారా అని. పాపం వాళ్ళేమనుకోరు. చాలా ఎంకరేజ్‌మెంట్ గానే ఉంటారు. బ్యాడ్‌గా మా గురించి మోస్ట్‌లీ ఎవరు మాట్లాడుకోరు. బట్ మనకు కొంచెం భయం అన్నమాట. ఇంక తను ఉన్నప్పుడే ఇది కూడా స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే తను వెళ్ళాక లాస్ట్‌లో జాయిన్ చేస్తున్నా. ఇంకెలాగో కూర్చోవాలి కదా! యాక్చువల్‌గా తను రావడం వల్లనే ఈ బ్లౌజ్ కూడా అయిపోయింది అప్పుడే. లేదంటే స్టిచ్ చేసేదాన్ని కాదేమో. మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకునేదాన్నేమో. ఆ బ్లౌజులు 2 కూడా కంప్లీట్ చేశాక. అంటే 4 అయిపోయింది. ఇది లాస్ట్‌దనమాట. 5థ్ బ్లౌజ్ ఇది స్టిచ్ చేస్తుండేది. ఇది వాళ్ళ అమ్మది. నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పా కదా పెద్ద ఫ్యామిలీ అని. ఇవన్నీ అట్ ప్రెజెంట్ నార్మల్ బ్లౌజెస్. ఎందుకంటే తన ఇప్పుడు స్కూల్ టీచర్స్ అనమాట. అందుకే చాలా స్టిచ్ చేయించుకుంటారు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి 12, 13, 15 అట్లా తీసుకొస్తదనమాట ఒక్కొక్కసారి. అండ్ ఇంకా ఉన్నాయి నా దగ్గర స్టిచ్ చేయాల్సినవి. సో ఇప్పటికైతే 5 బ్లౌజెస్ కంప్లీట్ అయ్యాయి. ఈ 5 బ్లౌజెస్ కంప్లీట్ అయితే నేను నువ్వుల లడ్డు చేసా. షార్ట్‌లో అప్‌లోడ్ చేసా. మీరు చూసారో లేదో. అది కాకుండా సెకండ్ టైమ్ మళ్ళీ చేశాను అనమాట. నాకే నచ్చింది చాలా. సో మళ్ళీ చేశాను. మళ్ళీ చేసి ఇంక తింటున్నా. ఇంకా తనకి 4 ఇచ్చాను. వచ్చారు కదా అక్కకి 4 ఇస్తే తను 2 తినింది. ఇంకా 2 అక్కడ ఉంటే మిషన్ మీద పెట్టింది అమ్మమ్మ తిను అని చెప్పి. ఇంకా బ్లౌజ్ అయిపోయిన తర్వాత తింటే ఇంకెవ్వరం వేసాం అమ్మమ్మ నేను మాట్లాడుతూ ఉన్నా. అంటే తను కొన్ని విషయాలు చెప్పింది వేరే ఫ్యామిలీ గురించి. అంటే పాపం వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి. వైఫ్ చాలా పాపం బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందని దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి హస్బెండ్స్ కూడా ఉంటారు. మనం చిన్న వాటికే ఫీల్ అవుతూ ఉంటాము. కానీ ఇంత ఘోరంగా ఉండే వాళ్ళని అసలు ఇంకేం చేయాలి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ఈవెన్ భయంకరంగా కొట్టేసి అట్లా చేసే వాళ్ళని చిన్న వాటికే పెద్ద ప్రాబ్లమ్స్ లాగా ఫీల్ అవుతూ ఉంటాము. ఇంకా అలాంటి సైకోల్ని అసలు ఏం చేయాలో కూడా తెలియదు. నేను ఇంకా అలాంటివి విన్నప్పుడు అమ్మో నేను చాలా లక్కీ ఫెలోని అనుకుంటుంటా. మామూలుగా అయితే నేను చాలా గొడవ పట్టుకుంటాం ఇద్దరం కూడా. కానీ ఎంత గొడవ పెట్టుకున్నా కూడా ఒకళ్ళు ఉంటేనే ఇంకొకళ్ళు ఉంటారు. ఇంక అంతేలేండి. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఆల్మోస్ట్ గొడవలు లేకుండా ఎవరు ఉండరు. కానీ నేను 1కి టిఫిన్ చేసా కదా, ఇంకా ఆకలేసింది. 7కి ఆకలేసిపోయింది అనమాట. ఇంకా 7కి అన్నం తింటున్నాం. పప్పు ఉంది కదా, నేను అన్నం తినేస్తున్నా. సరే తినేద్దాము. బాగుంది పప్పు. చాలా బాగా కుదిరింది. చాలా బాగుంది తినడానికి. అండ్ వర్షం లైట్‌గా చిన్నగా వర్షం పడుతుందనమాట. కూల్‌గా గాలొస్తూ ఉంది. ఆదిత్య గాడైతే ఫుల్ మంచిగా తిన్నాడు పప్పుతోటి. జనరల్‌గా అసలు ఈ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత పిల్లలకి అన్నం కూడా పాపం సరిగ్గా తినబుద్ధి కావట్లే. ఒకటే వాటర్ తాగుతున్నారు. ఈరోజు కొంచెం సాటిస్ఫాక్షన్‌గా తిన్నాడు. కొంచెం నెయ్యి ఎక్కువ వేసి, కొంచెం పప్పు ఎక్కువ కలిపి, రైస్ తక్కువ పెట్టాను. నచ్చింది వాడికి కూడా. పచ్చిమిర్చి కొంచెం తక్కువ వేసాం కాబట్టి కొంచెం మంచిగా తినేసాడు వాడు కూడా. యాక్చువల్‌గా నేను అనుకున్నది ఏంటంటే తినేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ఊరికే అలా పడుకొని, అంటే నిద్రపోయినా పోకపోయినా, ఎందుకంటే చాలా సేపు కూర్చొనే ఉన్నాం కదా. యాక్చువల్‌గా అంతసేపు కూర్చోవద్దని చెప్పారు. సరే చాలా సేపటి నుంచి కూర్చొనే ఉన్నాను కదా, మార్నింగ్ లేచినప్పటి నుంచి కొంచెంసేపు అట్లా పడుకుందాము అనుకున్నాను. ఇక సోఫాలో పడుకుంటే కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంటది. హాయ్ చెప్తున్నారు చూసారా మా బుడ్డోడు. సో సోఫాలో పడుకుంటే ఏంటంటే గేట్‌కి ఎదురుగునే ఉంటది కదా. పైగా అమ్మమ్మ వాళ్ళు టీవీ చూస్తున్నారని లోపలికొచ్చి బెడ్‌రూమ్‌లో లైట్ ఆఫ్ చేసుకొని పడుకున్నా. ఇంక అంతే. అసలు ఎంత నిద్ర పట్టేసిందో. 8 మళ్ళీ టైము. 8 టైము. ఆ టైంలో పడుకున్నా నేను ఇంకా లెయ్యలేము జనరల్‌గా. ఇంకా చాలా నిద్ర వస్తుంది కానీ వికాస్ వస్తాడు అని చెప్పి ఇంకా టక్కన లేసాను. వాడు పప్పు ముందు రోజు నైట్‌దని చెప్పానా, ఇంకా తినడు పప్పు అని చెప్పి చిక్కుడుకాయ తెప్పించి నాతోటి లేచేసరికి అమ్మమ్మ రైస్ పెట్టేసింది. చిక్కుడుకాయ ఉడకబెట్టేసిందనమాట. సో ఉడకబెట్టేసింది కదా అని నేను తాలింపేసేసాను. గ్యాస్ అయిపోయింది ఫుల్లు. గ్యాస్ బ్లాక్‌లో
2800 ఉందండి. ఘోరంగా ఉంది. సో ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేశాను. నా మొహం చూడండి ఎంత నిద్ర మొహం లాగుందో. కానీ స్టిల్ నేను అనుకుంది ఏంటంటే 10కే పడుకొని 6కి అట్లా లేద్దాము. 6 కాకపోయినా అట్లీస్ట్ 7కి లేద్దాము అలా అనుకున్నా కానీ ఏం వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఒకటైంది పడుకునేసరికి. ఇంకా వీళ్ళు తిరుగుతూ ఉన్నారు కదా, నాకు అలా తిరుగుతూ ఉన్నా ఐ మీన్ అసలు నిద్ర పట్టదన్నమాట. నాకు చాలా డెలికేటెడ్ గా ఉంటది నా నిద్ర. అండ్ ఇంకా లేచి అవి బట్టలు వేసేసా వాషింగ్ మిషన్ లో. నైట్ వేస్తే ఏంటంటే కొంచెం ఈయన ఆరేయడానికి ఉంటది, కింద ఆరేయాలన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ ఉంటది కదా, పార్కింగ్ దగ్గర బట్టలు ఆరేసుకోవడానికి ఉంటది. అండ్ మా స్టాండ్ కూడా అక్కడే ఉంది. కిందనేమో అది ఫస్ట్ ఫ్లోరే కదా, సో ఒక స్టెప్స్ దిగాలి. బట్ నేను పట్టుకొని దిగకూడదు కాబట్టి ఇంక ఈయన ఉన్నాడు అనుకో, మంచిగా వేసేసానంటే ఆరేసి వస్తాడు. అదే అనుకుంటున్నాను. ఇంక ఇవి వేసేసి టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ పడుకున్నానా. ఇంకంతే, ఒకటి అయిపోయింది. 12:30 దాటి ఒకటి అయిపోయింది. సో వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. బై, ప్లీజ్ సబ్స్క్రైబ్.